ఈసారి 83 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడతా అంటున్నాను నందమూరి కళ్యాణ్ రామ్ గారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకసారి నచ్చితే నా ఛానల్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి భయ్య. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ చూశాక నాకైతే ఒకటే ఫీలింగ్ కలిగింది, నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈజ్ బ్యాక్ అని నాకైతే అనిపించింది భయ్య. ఇంకా స్టోరీ విషయానికి వస్తే తల్లి కొడుకు మధ్య ఎమోషన్ వర్కౌట్ అయితే ఈ మూవీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వర్కౌట్ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇదైతే కామన్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది రొటీన్ స్టోరీ. చాలా కాలం కిందట చాలా స్టోరీస్ అయితే ఈ కథతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యాయి. అదే కవులో ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. నందమూరి కళ్యాణ్ రామ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా విజయశాంతి గారు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే ఉన్నారు భయ్య ఈ మూవీకి. ఇంకా మూవీలో యాక్షన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ అదిరిపోతాయని నాకు అనిపిస్తుంది భయ్య. ఇంకా మన ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఫైనల్లో ఒక 20 నిమిషాల క్లైమాక్స్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఇంకా 20 నిమిషాలు వర్కౌట్ అయితే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకుండా ఇంకా ఎవరు ఆపలేరో నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అయితే చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ కూడా చాలా బస్టర్ అయితే అయ్యాయి. ట్రైలర్లో బీజం కూడా చాలా ఇంప్రెసివ్గానే ఉంది. ఇంకా ప్రొడక్షన్ కానీ టాప్ మచ్లో ఉన్నాయని చెప్పొచ్చు. చూస్తుంటే కళ్యాణ్ గారు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడే అవకాశాలు గట్టి కనబడుతున్నాయి భయ్య. ఈ మూవీ తర్వాత ఇలాగో బింబిసార పార్ట్ 2 ఉండడం మీద ఈ మూవీ మీద మంచి హైప్స్ అయితే ఉన్నాయి. చూస్తుంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ బింబిసార పార్ట్ 2